ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. సో ఈయన నేను భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ని అని చెప్పి చెప్తూ ఉంటారు. సో చెప్పడమే కాదు, నేను అదే ఆచరిస్తాను, నేను అలాగే ఉంటాను, అలాగే వ్యవహరిస్తాను అనేటువంటి వ్యక్తి ఆయన. దీనికి తగ్గట్టుగానే ఆయన అధికారంలో లేనటువంటి సమయంలోనే ఎంఆర్ఓ ఆఫీసులు, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి మీరు లంచాలు తీసుకుంటున్నారు, ఇది పద్ధతి కాదు, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పట్లోనే అధికారులను బెదిరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. అది ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడే ఆ స్థాయిలో ఆయన అధికారులకు వార్నింగ్ ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? సో అలాగే ఉంటుంది. సో ఈరోజు ఆయన నేరుగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ పిలవటం జరిగింది. ఆల్రెడీ ఈయన గురించి రెవెన్యూ సిబ్బందికి తెలుసు కాబట్టి ఈయన వస్తున్నాడు అనగానే గడగడ వణుకుతూ వెళ్ళినటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తెప్పించి రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, లంచాలు తీసుకుంటున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని నాకు ఆరోపణలు వస్తున్నాయి. మీరందరూ ఈ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పండి, ఈ రోజు నుంచి ఎవరు కూడా అక్రమాలకు పాల్పడటానికి వీల్లేదు, అవినీతికి పాల్పడటానికి వీల్లేదు, లంచాలు తీసుకుంటానికి వీల్లేదు, అలాంటివి ఏవైనా జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పి అందరి చేత దాని మీద వెంకటేశ్వర స్వామి చిత్రపటం మీద ప్రమాణం చేపించి చెప్పినటువంటి పరిస్థితి. ఈయన దెబ్బకి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగి ప్రజలకు మంచి జరిగితే పర్లేదు. సో ఈ బెదిరింపుల్ని అడ్డం పెట్టుకుని స్థానిక టీడీపీ నాయకులు కనుక అక్రమాలకు పాల్పడితే ఇది ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. కానీ ఈ భయంతో అధికారులు నిజాయితీగా పనిచేస్తే మాత్రం ప్రజల మన్నలను పొందగలుగుతారు. ఇది టీడీపీకి మంచి మైలేజ్ తీసుకొచ్చేటువంటి అంశం. కానీ మరి ఏ విధంగా దీన్ని టీడీపీ ఉపయోగించుకుంటుందో చూడాలి.